ఇది నేను ఒక బుక్లో చదివాను. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. జాన్ బన్యన్ను నేరస్తునిగా బోన్లోకి ఎక్కించినప్పుడు న్యాయమూర్తి ఈ విధంగా చెప్పారు: సువార్త ప్రకటించుట ఆపివేస్తానని నీవు మాట ఇచ్చిన ఎడల నిన్ను విడుదల చేయుటకు ఉత్తర్వులు జారీ చేస్తాను. అది మాత్రం చేయలేను. సువార్తను ప్రకటించిన ఎడల నాకు శ్రమ అని వెంటనే బన్యన్ జవాబిచ్చారు. ఫలితం 12 సంవత్సరాలు జైలు శిక్ష. జైల్లో విస్తారమైన శ్రమలు, విడుదల నిమిత్తం ఎంతగా ప్రార్థించినను జవాబు దొరకలేదు. కానీ దైవకృప దొరికాను. యాత్రికుని ప్రయాణమును ప్రభు స్వప్నము ద్వారా బయలుపరచెను. ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థనాపూర్వకముగా జాగ్రత్తగా బన్యన్ గారు దాన్ని వ్రాసారు. 1678లో ఈ బుక్ ప్రచురించబడింది. ప్రపంచమంతట్లో పరిశుద్ధ గ్రంథముకు తర్వాత మంచి పుస్తకముగా భావించబడుచున్నది. అనేకమైన భాషల్లో తర్జుమా చేయబడింది. సాతాను ఆయన చెరసాలలో వేసెను. ప్రభు అయితే ఉన్నతమైన రహస్యములు బయలుపరచెను. ప్రభువు ప్రకృతిపై పరిపాలన చేయవాడు గదా. నీ ప్రతి బాధను మిక్కిలి ఆశీర్వాదముగా మారుస్తాడు. నా దీపము వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆమేన్.